అనుకుల భద్రపరిచిన దేవుని కొనసాగిస్తున్నాం. ప్రత్యేకముగా దేవుడు కృపించాడు కాబట్టి ఒకసారి గత వారం నేర్చుకున్నామండి. అంటే పారిపోయిన యొక్క అండి ఎలాగైపోయాడు? పారిపోయాడు. టోబు, యోబు కాదు, టోబు అండి. కాబట్టి ఈ దినాన పారిపోయిన వ్యక్తిని నేర్చుకుందాం. పారిపోయిన వ్యక్తిని, పాపములు శాపములు ఉన్న వ్యక్తి, పారిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి రావాలనేది యొక్క ప్రేమ. కాబట్టి చూడొకసారి పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలేమోను పత్రిక 1వ అధ్యాయం అసలు 25 వచనాలు ఉంటాయి. 1వ వచనం, యేసుక్రీస్తు కది అయిన పౌలును సహోదరుడైన తిమోతియును నా ప్రియుడును జతపనివాడునైన ఫిలోమునకు మన సహోదరి అయిన అప్పియాకును తోటి యోధుడైన అర్కిప్పకను నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి చాలండి. అపోస్తలుడైన పౌలు అండి ఫిలేమోనుకు రాస్తున్నాడు. ఫిలేమోన్ అంటే దీని ఇంట్రడక్షన్ ఏంటంటే, ఇక్కడ ఫిలోమోన్ అట ఎఫెసు సంఘములో ఉన్నప్పుడు, ఎవరు? పౌలు ఉన్నప్పుడు కొలస్సీ పట్టణం ఉన్నవాడు ఎవరు? ఫిలేమోన్. ఆ ఫిలేమోను అండి కొలస్సీ పట్టణం నుంచి ట్రైనింగ్కి వెళ్ళాడట. ఎక్కడికి? పౌలు దగ్గరికి. దాదాపుగా 150 కిలోమీటర్ దూరం ఉంది. ఎక్కడి నుంచి? కొలస్సీ పట్టణం నుంచి అండి ఆ యొక్క ఎఫెసు పట్టణానికి 150 కిలోమీటర్ల దూరం ఉంది. అలాంటి దూరం ఉన్న వ్యక్తి వెళ్ళి బాగా తరిబిదయ్యి రక్షణ పొంది అండి తన యొక్క ఎలాగైతే పౌలు ఉన్నాడో ఆ పౌలు నడిచిన నడతలు నడుస్తూ రక్షణ పొంది కొలస్సీ సంఘానికి వచ్చాడు. ఆ కొలస్సీ సంఘం నుండి ఆయన ధనవంతుడు, మంచి రిచ్ మ్యాన్. అలాంటి ధనవంతుడు ఏంటంటే తన ఇల్లును చర్చికి మార్చాడు. తన ఇల్లు చర్చికి ఇచ్చాడు. ఎవరు? ఫిలేమోన్ అంటే ఫిలేమోన్ అంటే ప్రేమించేవాడు. కాబట్టి ఈ యొక్క ఫిలేమోనట ఎప్పుడైతే ధనవంతుడు ఉన్నాడు, ఆ ధనవంతుడు ఉన్నవాడి దేవుని యొక్క చర్చికి ఒక భాగం ఇచ్చాడట ఇంట. కాబట్టి ఇక్కడ ధనవంతుడు కాబట్టి అనేక మంది అంటే పనివారు ఉన్నారు. కొంతమంది పనివారు ఉన్నాడు, కొంతమంది బానిసలు ఉన్నాడు. బానిస అంటే దాసుడు. మనకు తెలుసు అండి. ఎప్పుడైతే కానాను దేశం నుంచి తన అన్నలు అండి ఎక్కడికి వెళ్ళారండి? దోతానుకి వెళ్ళేటప్పుడు, దోతానున్నప్పుడు అన్నలు చూసి అరే ఏసేపు వస్తున్నాడు, ఈ కళలు ఏమవుతాయో చూద్దాం అని చెప్పి ఆ యొక్క తమ్ముని పట్టుకొని గోతులు పడేశారు. ఎప్పుడో గోతులు పడేశారో అయితే ఎంత ఓపోయాడో, ఎంత ఏడ్చాడో ఏసేపు. కానీ కనికరం లేదట. ఈ లోపుగా అండి ఆ యొక్క దేశంలోంచి మిద్యానీలు వస్తున్నారు, వర్తకులు, వ్యాపారస్తులు. అప్పుడు అనుకున్న వాళ్ళందరూ అరే ఈ నమ్మేద్దాం, ఎక్కడికి? ఐగుప్తుకి వెళ్తాం కాబట్టి ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళటానికి ఇష్టపడ్డారు. వాళ్ళు కూడా కొన్నారు. ఎవరు? మిద్యాను కొన్నారు. ఈ మిద్యాను కొని ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు తీసుకెళ్ళి అక్కడ పోతీఫరు కొన్నాడట. ఎవరిని? ఈ బానిసను. అంటే ఎలా బానిసను వాటిసంటుంది వాడు చెప్పింది చేయాలి. పూర్వకాలంలో ఎలాగంటే
ఆ యొక్క బానిస అంటే కొంటారట. ఒక వ్యక్తిని అనుకోండి, ఆ వ్యక్తిని మార్కెట్ చాలామంది ఆ యొక్క బిల్ల వేసుకొని నేను బానిసను అంట, అంటే మీ పని చేస్తాను నన్ను కొనండి. కొనుక్కుంటారు ఎవరిని? బానిసలు. బానిస చూడండి, ఆ బానిస వాడట ఇక యజమానుడు చెప్పినట్టు నడవాల. యజమానుడు కూర్చుంటే దాసుడు కూర్చుంటాడు, పక్కన కూర్చున్నాడా? కూర్చోడు. అంటే కింద కూర్చుంటాడు, అయ్యా అయ్యా అంటాడు. అలాంటి సమయంలో ఇక్కడ పోతీఫరు గృహంలో ఉన్నాడు, బాగా చేస్తున్నాడు. ఎవరు? బానిస. అలాంటి బానిసను దేవుడు అదిగో ఇంట్లో నమ్మకం తర్వాత సమస్తం అప్పగించాడట పోతీఫరు. కానీ అన్ని విషయంలో దేవుడు తోడను కాబట్టి బాగా పనిచేస్తుంది. అది కాబట్టి అది బానిస. ఇక్కడ ఫిలోమోను ఇంట్లో ఓనేసిం అని ఉన్నాడు. ఎవరండి అని పేరు? ఓనేసిం అంటే పేరేమో ప్రయోజకుడే. ఓనేసిం అంటే ప్రయోజకుడే. కానీ ఒక రోజునట్ట మరి ధనవంతుడి ఇంట్లో ఉండే కదా, దొంగిలించాడు. ఏం దొంగిలించాడు తెలియదు. దొంగిలించి పారిపోయాడు. ఎక్కడి నుంచి? ఈ కొలస్సి పట్టణం నుంచి అక్కడ రోమా సామ్రాజ్యం, రోమా పట్టణానికి వెళ్తే ఎవరు చూస్తారు? పల్లెటూరులో తెలిసిపోద్ది. ఏమని? ఈ దొంగ చేసి అక్కడ తెలిసిపోద్ది, ఏ ఇంట్లో ఉండే తెలిసిపోద్ది. మరి పట్టణంలో ఎవరింట్లో వాళ్ళే, పక్కన గదిలో ఉండరో తెలియదు, ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు వెళ్తున్నారో తెలియదు. ఎవరికి? పట్టణంలో. కాబట్టి ఈ పట్టణంలోకి వెళ్ళేట మరి సరాసరిగా అప్పట్లోనే ఖైదులో ఉన్నట పౌలు. చెరసాలలో ఉన్నాడు. ఎవరు? పౌలు. ఆ పౌలు ఇంటికి వెళ్ళాడట. అంటే అప్పుడు చెరసాలంటే ఒక గృహము. గృహంలో అంటే హౌస్ అరెస్ట్ అంటారు చూడు. అంటే ఒక వ్యక్తి ఎమ్మెల్యే అనుకోండి, హౌస్ అరెస్ట్ అంటే బయట రాకూడదు. అంటే అనేక మంది వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి, అనేక మంది వెళ్ళొచ్చు, అనేక మంది ఈయన మాత్రం బయటకు వెళ్ళకూడదు. అలాంటి సమయంలో దేవుడట ఆ యొక్క ఓనేసిమును పంపించాడు అక్కడికి. యాడికి? ఖైదీలో ఉన్న పౌలు దగ్గరికి వెళ్ళట. ఆ పౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు పౌలు ఈ వ్యక్తినట స్వీకరించి అపరాధం నుంచి క్షమించి మనట ఒక ప్రయోజనం చేశాడు. ప్రయోజకుడుగా, ఇంకా దాసుడు కాదు, సహోదరుడు. అంటే అక్కడ కొన్నాడట. అంటే ప్రసవేదన పడి కొన్నాడు. కన్నాడు ఎవరిని? ఓనేసిము. కాబట్టి ఈ ఓనేసిమునట అప్పుడు ఇక లాభం లేదు, ఎక్కడికైతే వచ్చాడో అని పంపించాలనుకున్నట్టు. ఎవరు? ఈ పౌలు. కాబట్టి ఈ పౌలు ఆ యొక్క వ్యక్తిని చూస్తూ ఉత్తరం రాశాడు. ఎవరు రాస్తున్నాడు? అందుకనే ఆ ఉత్తరం ఫిలోమోను రాస్తున్నాడు. అయ్యా ఇదిగో ఫిలోము ఓనేసిమును పంపిస్తున్నాము. ఏదో పంపిస్తున్నాను. కాబట్టి ఈ ఓనేసిముకు బదులండి మధ్యవర్తి కొన్నాడట. ఆయన పేరు తుకీకి. ఏమన్నట? తుకీకి. ఇప్పుడు ముగ్గురున్నారు. ఎవరెవరు? పౌలు, తర్వాత తుకీకి, ఓనేసిము. కాబట్టి తర్వాత చేర్చుకో ఈ వ్యక్తిని అని ఇది స్టోరీ. ఇప్పుడు చదవండమ్మా. అంటే ముందు ఉత్పత్తి నుండి ఆ యొక్క చెప్తున్నాడు ఫిలోమోను గృహం గురించి. 1 నుంచి 3 వరకు కుటుంబం గురించి. అయ్యా ఓ ఫిలోమోను, నువ్వు ప్రియ సహోదరుడివి. ఏమంటా? ఫిలోమోను ఎవరండి? సహోదరుడు. ఫిలోమోను అర్థం ఏంటి? ప్రేమించేవాడు లేక మనం మన భాషలో ప్రేమయ్యా అండి. సోమ్మా, నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను అయిపోయిందా? మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. నీ ప్రేమను గూర్చి. కాబట్టి ఇక్కడ అర్కిప్ప అంటే ఎవరు? ఆ కుమారుడే. అప్పి అంటే భార్య. అప్పి అంటే సహోదరి, అంటే ఆమె కూడా ప్రియురాలు. అంటే ఆమె పేరు ప్రేమమ్మ. అర్కిప్ అంటే యోధుడు, అంటే
అంటే మన సహోదరుడు మన యోధుడైన అర్కిప్పగాకును వందనాలు అంటే ఇంట్రడక్షను. ఇప్పుడేమన్నాడు ఇక్కడ 4 నుంచి 8 వచనాలు అక్కడ ఆ యొక్క ఫిలోమోను గురించి రాస్తున్నాడు అండి సంగతి. పిలువ అయ్యా నువ్వు ఇలాంటి వాడా చంపడదు. 4 వచ్చి నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను. ఎవడా ప్రేమ అంటండి? నీ ప్రేమ దేవుని ఎడలను సమస్త పరిశుద్ధులు అంటే అయ్యా హోలీనెస్ అంతా దేవుని కలిగిన వారా. నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నీకు కలిగిన విశ్వాసం గూర్చి నేను విని. అవ్వండి అంటే ఈ పరిశుద్ధులు అందరూ కలిసి ఉన్నారా అంటే నీ ప్రేమ గురించి నేను విన్నానయ్యా. పరిశుద్ధులందరినీ విశ్వాసంలో పెంచావు కాబట్టి నీవు గొప్పవాడు కాబట్టి అందుకనే నేను నీ కొరకు ప్రార్థిస్తున్నా ప్రార్థనలో. ఎందుకంటే నా దగ్గర నేర్చుకొని మంచి ప్రయోజకుడు అయ్యావు, మంచి విశ్వాసం అయ్యావు, విశ్వాసాన్ని పరిశుద్ధి పొందావు కాబట్టి నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను. అంతేకాదు అంటే నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నా. కృతజ్ఞత ఏంటండి? చేసిన మేలు మర్చిపోగా నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయొచ్చు ఎల్లప్పుడు నా దేవునికి. అంటే ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, ప్రతిరోజు ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు. అంటే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను క్రీస్తును బట్టి నీ యందున్న ప్రతి శ్రేష్టమైన ఏంటంటే అయ్యా క్రీస్తును బట్టి ప్రతి శ్రేష్టమైన వరము. ఎవరండి? ఏ మాట అంటే వరమే. ఏంటంటే గిఫ్ట్ ఎవరి దగ్గర ఉంది? ఇది దేని ద్వారా వచ్చింది? క్రీస్తును కలిగిన ద్వారా. అందుకనే క్రీస్తు తీసుకుందండి ప్రతి వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన. ఏంటండి ఎట్టు వచ్చినట్ట అనుభవం ఉంటుంది? శ్రమలు పొంది బాధలు పొంది అప్పుడు అనుభవం అంటే అభ్యాసం చేసి వహించి శ్రమలు వహించి అందుకనే అనుభవం చేస్తాను. అనుభవం ఉంటుంది. నేను పడ్డానయ్యా శ్రమలు, నేను శోధనలు పడ్డానయ్యా, కానీ ఇప్పుడు నాకు మేలిచ్చాడు దేవుడు, కృపిచ్చాడు దేవుడు. అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు. ఎవరండి? అందరూ చూసి ఏ పట్టణంలో? కొలసి పట్టణంలో నీ విశ్వాసం చూసి ఎవరు? అందరూ నీ విశ్వాసమందు పాలివారగునను. ఎందుకని? నేను కూడా వాళ్ళు అండి విశ్వాసం చూసి ప్రజలను చూసి మేము కూడా పాలివారంటే పాలివారంటుంది. పాలివారు కంటే ఏం చేయాలా? ఇప్పుడు పాలివారు కాబట్టి ఏం చేయాలా? ఇప్పుడు భార్య భర్తలు పాలివారు ఏం కావాలంటే చేసుకోవద్దు, చేసుకోండి పాలివారు, లేకపోతే బాగా వస్తుంటారా ఉంటుందండి భాగం. మీ ఇంట్లో మేము మాకు ఉంటుంది బాలం. కానీ ఎప్పుడు ఇక్కడ పరిశుద్ధి కలిగిన అందరూ భాగస్తులే. ఎప్పుడు విశ్వాసంలో చూసి అందరట నీతో మేము కూడా వస్తాం ఏంటంది. అలాంటి ఫిలోమోనుకున్న విశ్వాసం వీళ్ళకుండా ఇద్దరకూడదు. కాబట్టి ఫిలోమోను యొక్క విశ్వాసం చూసి అందరట ఆయనకు ఎవరు వచ్చారు? కొలసి సంఘం అంతా పాలివారగుట అనునది కార్యకారి కావాలని అన్నది అది నెరవేరుతుందయ్యా. కార్యకారి కావాలనా వేడుకొనుచున్నాను సహోదరుడా పరిశుద్ధుల హృదయములను నీ మూలముగాను విశ్రాంతి అన్నది ఎవరండి? ఈ పరిశుద్ధులు అంట. ఆయన ఎవరంట? విశ్రాంతి నెమ్మది అంటే ఎవరు? పరిశుద్ధులట. నీ మూలమున అంటే ఆయనండి ముఖ్యము. మేము బాబానున్నది ఆయన మాకు ముఖ్యము. అంటే ఆ పరిశుద్ధులు అంటే ఏముందంటే ఈయనకు ఆ పరిశుద్ధులు అంట విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు చూడండి. అయ్యా నాకు ఎట్టుందంటే నాకు ఎట్టుందంటే విశేషమైన కనికరము, ఆనందము, ఆదరణ. ఎవరికి ఆదరణ? ఫిలోమోన్. ఎందుకంటే ఈ ఫిలోమోన్ ఎందుకండి అబ్బా ఇంత ప్రజలు అయ్యా అసలు నాకండి అంటే ఎవరిని ఎక్కడ నడుచుకున్నావు? పౌలు దగ్గర అండి. ఇక్కడ ఖైదీలో ఉన్న నన్ను అని పిలిచి ఇదిగో బాగా చేసి బాగా నాలో ఉన్న దుర్గుణాలనియు, నాలో పాపమంతయు, నాలో ఉన్న వేషధారంతయు, కపడమంతయు కడిగేశాడయ్యా. అందుకని నన్ను కొలిములు వేశాడు. ఏ కొలిములో? వాక్యం అనే కొలిములు వేస్తారు కాబట్టి నేను శుద్ధుడయ్యాను.
అలాంటి శుద్ధుడైన ఈ యొక్క ఫిలేమోను అంటున్నాడు, అయ్యా ఎంతో ఆనందం నాకు. ఎవరికి అంటే ఎఫ్ఎస్లో నేర్చుకున్నాడు ఎవరు? ఫిలేమోన్. కాబట్టి ఇక్కడ ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు అభ్యర్థన ఏమండి, మూడవది అభ్యర్థన. 8 నుంచి 18 వచ్చినారు. అభ్యర్థన ఏంటుంది? అభ్యర్థన ఏంటుంది? అడగటం. అయ్యా అంటే ఇంతగా బాగా చెప్పాడు, వాళ్ళ కుటుంబం గురించి చెప్పాడు, ఆయన ప్రేమ గురించి చెప్పాడు. మూడవది అభ్యర్థన ఏంటుంది? అడగటం. ఎవరి గురించి? సారీ, కావున యుక్తమైన దానిని గూర్చి ఏంటి అయ్యా నేను మంచి దాని గురించి చెప్తున్నానా? నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు. ఎందుకంటే ఆజ్ఞ ఏంటుంది? కమాండ్. ఒక అధికారి ఆజ్ఞిస్తే ఏం చేయాలా? ఆ వ్యక్తి పనిచేసేవాడింది వినాలి లేదా? వినకపోతే ఏమవుతాడు? అది ఆజ్ఞ. అంటే ఇగో ఆ మాట స్థిరమైంది. క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నది. ఎందుకంటే నాకు బహుధైర్యం, ఎందుకంటే నీకు ఆజ్ఞ ఇస్తున్నా, ఆజ్ఞాపూర్వకంగా. నాకు క్రీస్తు ధైర్యం ఉందంటే విశ్వాసం ఉంది, శక్తి ఉంది, ఎలాంటి భయపడను. ధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్నా. ఇప్పుడైతే ఏంటి ముసలివాడినయ్యా. ఆ రోమా సామ్రాజ్య పట్టణంలో ఆ ఇటలీలో ఉన్నాను, ఖైదీ ఉన్నా, అంటే బానిస ఉన్నాను. నేను కూడా ఇక్కడ హౌస్ అరెస్ట్లో ఉన్నాను. కాబట్టి ఇప్పుడండి వృద్ధుడను, ఖైదీని నేను, ఖైదీనై ఉన్నా పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని. అయ్యా ప్రేమ అంటే అయ్యా నువ్వు నీ ప్రేమను బట్టి బతిలాడుకుంటున్నాడు. ఎవరు ప్రేమ అండి? పిలువనంటేనే ప్రేమ. కాబట్టి ఇంకా బతిలాడటం అంట. ఎందుకని బతిలాడుతున్నాడు? ఈయన దగ్గర నేర్చుకొని ఈయనతో పాలివాడయ్యి, అంటే అందరు కలిసిమెలిసి ఈయన చెప్పిన ఆయన చెప్పింది కలిసి, అంటే ఎవరు చెప్పిన ఒకటే. మనమైతే అట్ట కాదు, వాళ్ళు పాడుతుండా నేను పాడకూడదు అట్ట కాదు. అందరూ ఎవరు పాడిన ఒకటే, ఎవరు చెప్పిన ఒకటే. కానీ మనఅంటే ఐక్యత లేదంటే అసూయ ఉందండి. కానీ వారిలో అట్లా లేదు. పౌలు చెప్పిన ఒకటే, ఫిలేమోను చెప్పిన ఒకటే. ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు. ఏం కనడా? ఎవరండి? నేను కనిన నా కుమారుడు ఓనేసిమో. ఏడా నేను కన్నానయ్యా. ఎట్టకన్నాడు? ఏమండి ఎట్టకన్నాడు అంటే గర్భం ధరించాడా? అంతే కదా. గర్భం ధరించండి, బాగా లోపలంతా అండి మల్లమంతా ఉన్నదనుకోండి. లోపల అండి నేను అతనికి మారుగా నా జీవితానికి అప్పగించి, నా శ్రమలో నా బాధలో వానికి ఇచ్చి నేను గర్భం ఉంటే, ఆ యొక్క నా గర్భంలో ఉంటే అది శ్రేష్టమైన పెండముగా చేశానయ్యా. అండి ఆ వ్యక్తి గర్భంలో పడినప్పుడు ఏం చేయాలా? జాగ్రత్త, పచ్చం ఉండాలా. పచ్చం దేనికి పచ్చం ఉండాలా? నాకు ప్రెగ్నెంట్ వచ్చిందిలే అని 5 తింటే ఎట్లా అవుద్ది? తింటే ఏమవుతుంది? చివరికి అపార్షన్ అవుద్ది. అట్ట కాదు. కానీ జాగ్రత్తగా ఈ బిడ్డ ఎలా పెరుగుతాడో అండి, అది అండి అయ్యా నేను ప్రసవేద కన్నానయ్యా. ఎవరిని? ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అంటే ప్రార్థిస్తే కావండి. అంటే ఓనేసిము పెరిగితే ఎట్లున్నది ఫిలేమోనుకు? ఏండి ఇప్పుడు ఒకరి విషయం చెప్పాను, ఎట్లుంటుంది పేరు? అయ్యా సంగతి ఎత్తకాకు బాబు, ఆ సంగతి ఎత్తొద్దు. ఎందుకని? మా ఇంట్లో ఉండి నాకు ద్రోహం చేసి వెళ్ళాడయ్యా. కాబట్టి అదే పేరు ఎత్తొద్దు అంటాడు. కానీ ఇలాంటి అయ్యా నేను కన్నాను, నేను ప్రసవేదన పడి కన్నానయ్యా, నా బంధకంలో కన్నాను, వంశం కొరకు ప్రార్థిస్తున్నాను, వేడుకున్నానా. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే. అప్పుడు నిష్ప్రయోజనం అంటుంది. ప్రయోజనం లేదు. వాడు ఉంటే వల్ల నీకు నష్టం కలిగింది. ఎంత నష్టం కలిగిందో మాకు తెలియదు. నీకు తెలుసు ఎంత నష్టమైందో. వాడి వల్ల నీ కుటుంబం ఏమైంది మాకు తెలియదు. వాడి వల్ల నీ పనివారు ఏమైనా తెలియదు. వాడి వల్ల ఏమైనా నాకు తెలియదు. కాబట్టి ఒకవేళ అతను నీకు ఇదివరకు నిష్ప్రయోజనం ప్రయోజనం నువ్వురే వేస్ట్ అంటావు. ఎవరో పని చేయని వాడిని, అరే నువ్వు వేస్ట్ పిలో మనం పైకి రావంటాం.
కానీ ఇప్పుడు మునుపతనే నిష్ప్రయోజకుడు కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఎట్లంటా అయ్యా, ఇప్పుడు నీకు ప్రయోజకుడు కాకున్నాడు, కానీ ఇప్పుడు నిష్ప్రయోజకుడు ఉన్నాడు. ఇప్పుడు నీకు నాకంటే నీ దగ్గర నేను ఎలాగా ఉన్నానో, నా గురించి నువ్వు ఎలాగ ఉన్నావో అట్లాగనే మన ఎదురుకండి ప్రయోజకుడే. నా ప్రాణము వంటివాడైనా అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఏంటంట అది నిలబడ్డ ఓనస్యము ప్రాణం అంటుంది. అందుకని ఒక కుటుంబం అంట పౌలు విషయండి, నా ప్రాణం లభిస్తానయ్యా. ఎవరి కొరకు? ఏం లేదు, ఎప్పుడు వినదేం లేదా? ఎండ్లా ఎప్పుడు విన్నాం కానీ చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం 16:4 క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తన ప్రాణములను ఎందుకని అంటే, అయ్యా పౌలు చంపొద్దు, మమ్మల్ని చంపండి. ఉన్నారు అట్లా ఉన్నారు ఏమన్నా? ఏంటి పౌలు చంపొద్దు, మమ్మల్ని చంపండి. ఎందుకని? పౌలు ఎవరికైతే ఇంటెంటర్స్ వచ్చి చెప్పారు కదా, కాబట్టి అలాంటి వ్యక్తిని చంపాలనుకుంటున్నారు. కాదు, నా ప్రాణాలు ఇస్తా అంటే ఏమైనారు ఇప్పుడు వాళ్ళిద్దరు? ఈ కుటుంబం ఏమైంది అంటే, అలాంటి వాడు ఎవరు? ఓనస్యం తక్కువ కాదంటే, నా ప్రాణం వంటి వాడు, నా ప్రాణం ఇస్తాడు. అంటే ఇప్పుడు ఓనస్యం విషయంలో ఎంత తీరగలిగినాడండి. ఎవరి పౌలు అంటే యేసుక్రీస్తు సాదృశ్యముగా ఉంది. మన పాపం విషయం ఆయన అంటే, మన కటికల విషయం ఆయన మీద వేసుకొని నిన్ను పవిత్రాలు చేస్తుంది. కాబట్టి అందుకని ఇక్కడ నా ప్రాణం వంటివాడా, నా ప్రాణము వంటివాడైనా అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండి నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము. ఎందుకండి బంధకం అంటే అసలు నాకు బాగా చేసిన వాడు ఏం చేయాలండి? ఇప్పుడు తండ్రిగా ఉన్నాడు పౌలు, కుమారుడుగా ఉన్న ఓనస్యము. పరిచయం ఎవరు చేయాలా? కుమారుడు చేయాలి కదా. ఇప్పుడు ఏమండి, బాగా చేసిన వ్యక్తి అనేది అక్కడ ఉండాలా, వెళ్ళిపోవాలా? ఏంటి ఉండాలి. కానీ అయితే అట్ట కాదు, నేను పరిచయం చేసుకుంటా కానీ నాకొద్దు, కానీ నీ దగ్గర ఉండాల్సిందేనా? అతడు నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము నా యొద్ద అతన్ని నుంచుకొనవలనని ఉంటిని గాని, అంటే నీకు బదులుగా నేను నా దగ్గర ఉంచుకోనుకున్నా గానీ అట్లా కుదరదు. నీ ఉపకారము బలవంతం చేతనైనట్టు కాక అంటే అనుకోండి, బలవంతం కాదట, బలవంతగా అయ్యేమటి కాదట, స్వేచ్ఛగా ఫ్రీగా పో, నీకు ఎందుకు పో ఇస్తా. అలాంటి వాటి ఎవరు? ఫిలోమోన్. అంటే బలవంతమైనది కాదట ఇచ్చేది, స్వేచ్ఛ అంటుంది, ఫ్రీడమ్, స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు. అయ్యా వేడుకున్నాయ్యా, నీ సమ్మతి అంటే నువ్వు సమాధానం అంటే నువ్వు ఒప్పుకుంటే పంపిస్తా, లేకపోతే పంపించడం. ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకుంటే పంపిస్తా. ఎవరిని? నొప్పది నా దగ్గర ఉంటాడు. లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడు గాను ప్రియ సహోదరుడు కాను. చూడండి అయ్యా, ఇప్పుడు ఇదివరకు దాసుడు ఉన్నాడు, కానీ దాసుడు కదట, ఎక్కువగా ప్రియ సహోదరుడు. ఏంటట? ఎవరు సహోదరుడు? దాసుగా ఉన్నాడు ఇదివరకు, ఇప్పుడు దాసు కాదు, ఇప్పుడు సహోదరుడు. అంటే నా తమ్ముడు, నా కొడుకు, కానీ నువ్వు నా కొడుకువే. ఏమండి? ఓ ఫిలోమోను ఎవరు? నేను కన్నాను నిన్ను కూడా. అదే రీతిగా ఈ యొక్క ఫిలోమోను నేను కొన్నాను, ఓనస్యుడు కొన్నాను. ఏమన్నా? కాబట్టి ఇప్పుడు దాసుడు కాదు,
ఎట్లయ్యాడు దాసుడు? ఎట్లయ్యాడు ఆయన? ఎట్లయ్యాడు కుమారుడుగా? ఎట్లయ్యాడు ఆ యొక్క సహోదరుడుగా? అంటే చూడొక్కసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం త్వరగా. ఎఫెసీ 2:11. కాబట్టి మునుపు శరీర విషయములో 2:11 ఎఫెసీ అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తములో ఎవరండి? ఇప్పుడు ఎవరికైతే మునుపు దూరస్తులుగా ఉన్నారు. మునుపు ఏంటి? ఎక్కడో బాన్సు కొన్నావయ్యా, నువ్వు కొనుక్కొని వచ్చావు, ఇంట్లోకి పెట్టుకున్నావు. కానీ ఇప్పుడు అసలు దూరస్తుడు కాదు, ఇప్పుడు దూరస్తు సమీపస్తుడు. ఎందుకంటే ఇదివరకైతే దూరస్తుగా ఉన్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్తుడు. అంటే రక్తంలో కడగబడ్డాడు. ఆ రక్తం నేను చూపించాను. నా యొక్క గర్భములో ఉన్న పరిశుద్ధ రక్తం అంతా కడిగిందయ్యా. కాబట్టి ఇప్పుడు సహోదరుడు. కాబట్టి యోచిస్తున్నావా అసమ్మ పిల్లములుగా? దాసుడుగా ఉండక దాసుడు కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును. చూడండి, అంటే విశేషంగా ఉంటుంది శరీర విషయములో. శరీర విషయములో ప్రభు విషయములో మరి విశేషముగా. ఎవరి విషయంట? శరీర విషయంలో, దేవుడి విషయంలో. ఎవరి విషయంట? శరీర విషయంలో, దేవుడి విషయంలో. మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడైన నీ యొద్ద ఎల్లప్పుడూ. ఎందుకంటే శరీర విషయంలోను, దేవుడి ప్రభు విషయంలోను. అంటే ఏంది అర్థం? శరీర విషయంలోను, దేవుడి విషయంలోను. అంటే ఈ శరీరం ఏమైందండి? చూడొకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. 6 లేక 5 చదువు. 5. దాసులారా యథార్థమైన హృదయములు గలవారై. ఎవరండి? ఓ దాసులారా, దేవుని ఎరగిన వారులారా, సర్వెంట్లారా, పని మనుషులారా, ఓ దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయం. చూడండి, ఎవరంట? ఈ దాసులాట ఎప్పుడైతే మార్పు చెందుతారో అండి, ఇక్కడ భయముతో వణుకుతో ఉండి, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు దగ్గర ఎలా ఉన్నాడు ఓనేసిము? భయం చెప్తుంటే భయం కలుగుంది ఆయనకు. వణికిపోతున్నాడు. అయ్యా నేను పోవాలంటే నువ్వు చూడు, నేను కన్నానయ్యా, నా రక్తం నువ్వు శుద్ధి చేశాను. భయపడుతున్నాడు. వెళ్ళాలంటే అండి వణుకుతోను భయముతోను క్రీస్తునకు వలె శరీర విషయములో అంటే అర్థం క్రీస్తు వలె. ఎలా క్రీస్తు అంటే? అందుకనే ఆయన పాపము చేయలేదు. అయ్యా మీరు చెప్పగలరాను, నాలో పాపం ముందు చెప్పగలరా, స్థాపించగలరా అంటుంది. ఇప్పుడు శరీరం ఏమైపోయింది? ఓనర్షిప్ శరీరము ఏమైందండి? ఓనర్ శరీరం ఏమైంది? ఈ శరీరం పాపం లాగుంది. కానీ శరీరుడి అట్ట కాదు, ఈ శరీరం నిరర్థకం చేశాడు. ఇక పాపం జోలికి పోడు. ఎందుకని? ఏ శరీరం ఉంది దీనిలో? దేవుని వాక్యం ఉంది. అందుకనే పాపం చేయడు, పాపం చేయజాలడు. మనం చెప్పుకున్నాం కదా, 1 యోహాను పత్రిక 3:9 అంటే ఎవరు ఆయన మూలం జన్మిస్తారో వాళ్ళు పాపం చేయడు, పాపం చేయజాలడు. కాబట్టి ఇప్పుడు ఉంది అయ్యా శరీర విషయంలోను ప్రభు విషయంలోను ఎలాంటి వాడి? విశేషమైన వాడు. ఎవరు రాస్తున్నారు? పౌలు రాస్తున్నా పిల్లపత్రిక. చదువు మరొకసారి కంటిన్యూ. శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా. ఎఫెసీ మర్చిపోయావా? యథార్థమైన హృదయములు గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడిన అంటే మనుషులు అంటే పని చేస్తారట. మనుషులు లేనప్పుడు పని చేయరు. అంటే పని చెప్పిన మనుషులు ఏం చేస్తారు?
వాడు ఉన్నప్పుడు వస్తారు. ఊడిసేవాడు అనుకోండి అంటే వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళు శుభ్రత పనిచేసినట్టు ఉంటారు అనేది సంతోషపరుచినట్లా. కంటికి కనబడుటకే కాక కంటి కనబడుటకే కాక క్రీస్తు దాసులమైన ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా మన అంటే హృదయపూర్వకంగా వాడు ఉండా లేకపోయినా ఎవరండి ఇప్పుడు దేవుడు మంచి ఉన్నా లేకపోయినండి మనం ఏం చేయాలా? భయపడాలా అంతే. ఎవరు లేరులే దేవుడి వాక్యం లేదంటే అట్లుంటది కాదు. అంటే హృదయపూర్వకంగా మనసు పూర్తిగా జరిగించు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసిన ఎవరండి చేసేస్తుంటే అయ్యా ఇప్పుడు మీనింగ్లు వస్తున్నాయి ఏంటి వాళ్ళకేం చేయాలి? నేను మనసు చేసినట్టు కాదట, ప్రభువునకు చేసిన ఎవరు? నీ పరిచర్య నాపండి దేవుని చేసినట్టే, మనుషులకు కాదు. నేను పని చేయాలా, నేను నీళ్ళు తేవాలా, నేను ఓడవాలా అని కాదట. ఎవరికండి చేస్తాం మనము? ఎవరు చేస్తారులే మనకెందుకు? కానీ అందరూ అండి ఎప్పుడు సహోదరులు ఐక్యం ఉంటే ఏ పని చేయగలం. 5 ఏళ్ళు ఉంటే ఏదైనా పట్టుకోగలం. ఒక ఏళ్ళు పోయింది ఏమైంది? పట్టుకుంటావు గట్టిగా అయ్యండి. కాబట్టి మనసు పూర్తిగా కాబట్టి ఈ కోనసీమట అయ్యా శరీర విషయంలోను ప్రభు విషయంలోను మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడు నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి అంటే విడిచిపెట్టాడయ్యా. ఎక్కడి నుంచి? పారిపోయాడు. అంటే వాళ్ళు ఎవరు పారిపోయాడు? చెప్తా పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? టోపు దేశానికి. టోపు దేశం ఏం తెలుసుకున్నాడు? అంటే అప్పుడు చెప్తున్నా మర్చిపోయాను అనమాట. అప్పుడు అక్కడ ట్రైనింగ్ అంటే అల్లజనులందరినీ పోగు చేసి వారికి నేర్పించాడు శిక్షణ. ఇప్పుడు ఈ పౌలు ఎలా చేశాడు ఓనసీమును, అలాగనే ఇక్కడ ఈ యొక్క టోపు దేశంలో ఉన్న యొప్తట వాళ్ళందరినీ పిలిపించి యుద్ధ వీరులు చేశాడు, సైనికులు చేశాడు. మనం కూడా యుద్ధ సైనికులు ఉండాలి, మనం అందరం ఒక్కొక్కరం. అందుకని కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన పాలిభాగస్తులు కదా. అంటే నీవు నేను అన్నదమ్ములమయ్యా. కాబట్టి పాలు అంటే భాగం ఉంది. ఏ భాగం అండి? పొలం ఉందనుకోండి, భాగం ఉండదా? ఇల్లు అంటే భాగం లేకుండా ఉంటుందా? నేను వెళ్ళి నాకు ఇల్లు అంటే వస్తుందా? ఏమంది ఇది పల్లి భాగస్తావు నువ్వు. కాబట్టి అండి ఇప్పుడు నేను పాలిభాగస్తున్నట్టుగా పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతనిని ఎట్లా అండి? ఎప్పుడైతే పౌలు చేరుకోండి ఆ యొక్క ఫిల్మ్ అండి అబ్బో అది ఎదుర్కొని అంటే స్వాగతం చెప్పి అంటే ఆ యొక్క యొప్త కుమార్ స్వాగతం చెప్పినట్టుగా ఎవరికి? తండ్రికి. ఎందుకని పాలిభాగస్తురాలు కదా అని, కుమార్తె కదా అని పరిగెత్తుంది. అలాగనే నేను ఎట్లా తెచ్చినప్పుడైతే నన్ను ఎదుర్కొన్నావో, ఎట్లయితే ప్రేమానందం చూపించావో, నాకు కావాల్సినన్ని నేను వస్తున్నదంటే అన్ని ఉండిపెట్టేవాడట. ఎవరు? ఫిలిమోన్. ఎవరికి? మనం అదండి వచ్చిందా చూసుకుందాలే, వచ్చిందా తినవా అంటాం. అట్ట కాదు, రాకముందన్ని సిద్ధం చేసి ఎవరికి? పౌలు సిద్ధం చేసి కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినడలా నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసినడలా నీకేమైనా రుణమున్నాయడలా అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో చూడండి ఇక్కడ ఆత్మ రుణం అంట. ఎవరు ఆత్మ రుణము? ఫిలేమోన్ అంట. అయ్యా రుణస్తులే, ఆ వ్యక్తి ఓనసీము రుణస్తులు కదా నీకు. అయితే నీవు నాకు రుణస్తులవు. ఎట్లాగా? ఇప్పుడు ఇక్కడేమో నీకు అప్పు ఉంది. ఎవరు నష్టం చేశాడు? ఓనసీము నష్టం చేశాడు. కానీ నా లెక్కలు మార్చుకుంటా.
కానీ నువ్వేమైనా అంతకుముందు నాకు నువ్వు ఇవ్వాల రుణం. ఏం రుణము? ఆత్మవిషయంలో రుణం ఉందంట. ఎవరికి? కాబట్టి ఈ రుణము ఎవరు చేశారు చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ముగిద్దాం. 2:15 13:15 మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండవలను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల గల మన మీద అంటది. ఏంటి రుణం అంటే? అంది అప్పు ఉందా మన మీద? రుణము ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అప్పులయ్యా, అప్పు తీరుస్తావా? అయితే దగ్గరికి వస్తా. ఏ రుణం అంటే ఇక్కడ? ఏ రుణము? పాపం అంటే ఈ పాపం ఎవరు తీర్చలేడు. అంటే ఈ పాపం అంటే రుణం అంటే అప్పట అదిగో సిలువ కొట్టి అండి ఆ యొక్క ఈ రుణపత్రం బట్టి అక్క చీర తుడిచివేసేట. అయ్యా తుడిచేస్తున్నా, ఇంకా లేదు నీకు అప్పు లేదు, నీ యొక్క హృదయంలో ఉన్న సమస్త దుష్టతను తీసేశాను. ఇప్పుడు నీ హృదయం అంతా వైట్, నాట్ బ్లాక్. కాబట్టి నమ్ముతావా? అందుకనే ఆత్మ రుణస్థం ఉన్నాయి కాబట్టి చేర్చుకుంటావా? ఇంకా లెటర్ ఇచ్చాడా చేయలేదా? ఇచ్చాడా చేయలేదా? చెప్పండి. లెటర్ ఇచ్చాడా చేయలేదా? పంపిస్తున్నాడా? లెటర్ ఇలా రాస్తున్నాడు. లెటర్ రాస్తున్నాడు, ఉత్తరం రాసి పంపించాలా అడిగి. అందుకనే మధ్యవర్తికి వెళ్ళాట, తుకికి చేర్చుకున్నాడు. చేర్చుకుని అభివృద్ధి. అయ్యా ఏంటంటే ఆయన మాట కాదా అంటాడా అండి? కాబట్టి ఇక్కడ ఏంటంటే 3 విషయాలు. ఒకటేమో పౌలు అంటేనేమో యేసుక్రీస్తు, రెండవది ఓనిషిము అంటేనేమో పాపి. ఈ పాపి విషయంలో ఎంతగా అండి కష్టపడి అండి అంటే క్రీస్తు నీ కొరకు కూడా ఇప్పటి వరకు కూడా మనం విజ్ఞాపన చేస్తున్నారు. ఎక్కడ తండ్రి కృపార్శం గురించి, అయ్యా ఇదిగో ఇంకా మారలేదయ్యా, ఇంకా ఉండి నేను ఇప్పుడు పాప రుణాన్ని తీసేసానయ్యా, కానీ మరలా ఇక వస్తాను కాబట్టి ఇక రుణం నా వల్ల కాదు. ఇప్పుడు ఎవరు రుణాలు నేను నా మీద వేసుకున్నాను. కాబట్టి ఇక్కడేమో పౌలేమో క్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు, ఓనేసిమో పాపికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ ఫిలమోను తండ్రికి సాకునట్టే ప్రేమించేవాడు. అందుకనే ఇప్పుడైతే ప్రేమ, ఇప్పుడు క్షమాపణ ఉంది. క్షమా చెప్పింది ఎవరు? క్షమా చెప్పింది ఎవరండి? తండ్రి వీరేం విని క్షమించి ఎవరిని? అక్కడ శిల దగ్గర వారు అందరినీ క్షమించాడు. ఎట్టి పాపినైనా కానీ. అందుకనే క్షమించే స్వభావం ఎవరికండి? క్రీస్తుకు ఉంది. ఇక్కడ పౌలుకు ఉంది. ప్రేమి స్వభావం ఉంది, దేవుడికి ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాబట్టి అలాంటి ప్రేమ కావాలంటే ఇక్కడ అందుకనే ఫిలోను పత్రిక అండి 25 వచనాలు. ఇప్పుడు 21 చెప్పుకున్నాం, కానీ ఇక్కడ గ్రీటింగ్స్ అండి, తర్వాత గ్రీటింగ్స్ ఉంటాయి. వందనాలు ఇక్కడ ఒకసారి చదువుకోండి. అందుకనే ఈ పదాలంట 335 పదాలు ఉన్నాయి దీంట్లో. చూడండి ఒకసారి. ఇక్కడ ఒకసారి యోచించి, ప్రభా ఓనేసిమును ఎంత ప్రేమించింది దేవా, నన్ను కూడా ప్రేమించాయి. ఓనేసిమును అండి ఆ పాపములు, శాపములు, దుర్మార్గతలో అండి ఉన్న వ్యక్తిని ప్రభా పౌలు చేర్చినట్టుగా ప్రభా నన్ను చేర్చుకొని నీ సొత్తుగా చేసుకొని ప్రార్థించుకుందాం. దీకొద్దిమాలు దీనిస్తుందిగా ప్రార్థన. కృప నీ కనుమగల మా పనులు గొప్ప తండ్రి మీకున్నారు. నీ కృపచేత ప్రేమ చేతములను కాచి దాచి సజీలకు ఉంచి ఓన ప్రభా గత వారంలో తండ్రి యొక్క పారిపోయాడు ప్రభా. అదే రీతిగా ప్రభా ఇదిగో తండ్రి ఈ దినాన ప్రభా ఓనేసిము నీ సన్ నుంచి పారిపోయాడు ప్రభా. అయితే ప్రభా నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మరలా నీ యుద్ధకు ప్రభా రప్పించినట్టుగా క్రీస్తు ఏ రీతిగా శ్రమపడి సర్వలోకం అందరి కొరకు ప్రభా
రక్తము కార్చి ప్రతి వారిని తండ్రి సిద్ధం చేసి పెళ్లి కుమార్తెగా తండ్రి తీసుకొస్తున్న పరిశుద్ధాత్మ దేవాన్ని కొనాలి. ఇంతవరకు ప్రభా విన్న వాక్యం ప్రభులో నింపండి, సహాయం తెచ్చాం తండ్రి. మర్చిపోకుండా మరొకసారి చదువుకొని దాన్ని ప్రభా అన్వయించుకోవడానికి సహాయం తెచ్చేయమని, ప్రతి ఒక్కరికి దీవెనలు దయచేయమని ప్రభా, బలహీన లేకుండా ప్రభుని బలపరిచి సహాయం చేయమని. చికెన్ 4-5 ఆర్థికంలో తండ్రి కోరికలు నడిపించండి. ప్రతి వారి తండ్రి ఐక్యత కలిగి ప్రతి విషయంలో ప్రభా ముందంజ పెట్టుకు సహాయం తెచ్చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.